అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన స్వాతంత్రం, అదే నిజమైనటువంటి సుస్థిరత. దానికి దోహదం చేసే విధంగా వారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఎన్ని చూసినప్పుడు ఈరోజు కొన్ని దేశాలు ప్రోత్సాహాలు ఇస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పాను జనాభా తగ్గిపోతా ఉందని. ఈరోజు జపాన్ చూస్తే పిల్లలు స్కూల్ వెళ్ళే వరకు చైల్డ్ కేరే సేవలు అందిస్తుంది, పిల్లల చదువుకు ఆర్థిక సహాయం చేస్తుంది, లేదా పూర్తిగా ఉచిత విద్యను కూడా అందిస్తూ ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ పని విధానాల పేరుతో కుటుంబానికి అనువుగా జాబ్ చేసే విధానాన్ని మార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది సజెషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కువ మంది పిల్లలుంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక